మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ శిరీష. గురుగారు, ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, మీరు ఒక జ్యోతిష్య పండితులు. సో ముఖ్యంగా మా దగ్గర లగ్నం, నక్షత్రం, రాశి అని అంటుంటారు. అసలు ఇప్పటివరకు ఆ నాలెడ్జ్ మాకు లేదు. లగ్నం అంటే ఏంటి, నక్షత్రం అంటే ఏంటి, రాశి పరంగా. ఇప్పుడు చాలా మంది రాశులు అంటే పేర్ల వైజ్గా తీసుకుంటారు. ఇప్పుడు నా పేరు శిరీష, షీ అంటే మీన రాశి అని చెప్పి. సో ఇట్లా అసలు ఈ లగ్నం అంటే ఏంటి, ఈ నక్షత్రం అంటే ఏంటి, ఈ రాశులు, ఈ 12 రాశులు ఉన్నాయి కదా, అసలు ఇవన్నీ ఏంటి మాకు కొంచెం తెలియజేయండి గురుగారు. చాలా అద్భుతమైన ప్రశ్న వేసావు, కానీ చాలా పెద్ద ప్రశ్న వేసావు శిరీష. ఇది మెయిన్ ఏంటంటే, చిన్నగా చెప్పొచ్చు, దీన్ని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. నేను మ్యాక్సిమం చిన్న టైంలోనే మీకు ఎక్కువ అర్థమయ్యేటట్టు చెప్తా. గత 35 ఏళ్ళుగా నేను దీంట్లో ఉన్న ఈ సబ్జెక్ట్లో ఎన్నో రీసెర్చ్ చేశా. అంటే ఈ కాలం రాబోయే తరాలు నాకు తెలుసు, రాబోయే తరం భయంకరంగా ఉంటుంది, పాండిత్యం ఉండదు, చాలా లౌకికమైన ప్రపంచంలో ఉంటారు, భగవంతుడైనా లేదా శాస్త్రాల పట్ల ఎక్కువగా నమ్మకము, టైం కూడా స్పెండ్ చేయరు, ఇంత ఫాస్ట్ లైఫ్ అన్నమాట వీళ్ళది. అలాంటప్పుడు వీళ్ళకి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని బాగా ఆలోచించి ఒక 8 మినిట్స్లో నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జాతక చక్రంలో మొత్తం 12 రాసులు ఉంటాయి. 12 రాసులు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఇలా 12 ఉంటుంది. నక్షత్రాలు 27 అందులో తిరుగుతూ ఉంటాయి. నక్షత్రాలు తిరగవు, స్టేషనరీ అది. మనం ఇప్పుడు సపోజ్ నువ్వు మియాపూర్ వెళ్ళాం, మనం నాగోల్ నుంచి ఫస్ట్ స్టేషన్, నాగోల్ నుంచి ఉప్పల్ నుంచి మళ్ళీ ఎన్జిఆర్ఐ, అక్కడి నుంచి తార్నాక, మెట్టుగూడ, ఇలాగా ఒక 27 స్టేషన్లు వచ్చాయనుకో. అది ఎట్లా స్టేషన్లో ఈ నక్షత్రాలు కూడా అలా నిలిపోయి ఉంటాయన్నమాట, అంతే, అవి కదలవు. దాని మీద 9 గ్రహాలు కదులుతుంటాయి. రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అవి అట్లా ఫిక్స్డ్ అనమాట మ్యాప్. ఆ హైవే రోడ్డు మీద 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ 9 గ్రహాలు తిరగడం బట్టి మనం జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి జాతకంలో మన ఋగ్వేదంలో చెప్పినట్టు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే మాటకి, ఈ చిన్న మాట నా చిన్నతనంలో మా నాన్నగారు చదువుతున్నప్పుడు విన్నా. ఆ రోజు నుంచి నాకు ఇప్పుడు 60 ఏళ్ళ దాకా వచ్చినా కూడా ఆ మాట మీదే నేను రీసెర్చ్ చేస్తూనే ఉన్నా. ఇంకా అది అంతులేని సముద్రం అయిపోయింది ఆ మాట, దానికి ఇంత అంతు ఏమీ లేదు. నా యొక్క రీసెర్చ్లో నేను చెప్తున్నాను, ఎప్పుడైతే లగ్నం అంటే నీ లగ్నం ఏంటి అని అడుగుతారు. నీది మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం అట్లా. తర్వాత నీ నక్షత్రం ఏంది, నాది అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రం. తర్వాత నీ రాశి ఏంటి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అని వాళ్ళ పేరుని బట్టి నువ్వు అన్నట్టుగా చెప్తుంటారు. కానీ అలా ఉండదు. మన జన్మ డేటు, మనం పుట్టిన టైంని బట్టి, మనం తారీఖుని బట్టి మనం జాతకం రాసినప్పుడు నీ రాశి ఏంటో కనబడుతుంది. పుట్టగానే మా దగ్గరికి వస్తారు అందరూ, ఏమంటే 21వ రోజు నామకరణం చేయాలి, మరి మీరు చెప్పండి ఏ పేరు పెట్టాలంటే, వాళ్ళకి మేము చూచే చోళ అశ్విని నక్షత్రం, ఓవా వీవు రోహిణి నక్షత్రం, ఇలా మొదటి పాదం, 4 పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి. అవి మేము పేర్లు సజెస్ట్ చేస్తాం. అంటే 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మొత్తం 108 పాదాలు ఉంటాయి. ఈ 12 రాసులు పంచుకుంటాయి అనమాట. ఆ 108 పాదాలని 12 డివైడెడ్ బై 108 అయితే ఒక్కొక్కరికి 9 పాదాలు ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళలో అశ్విని 4, భరణి 4, కృతిక 1 పాదం ఉంటుంది అంతే. మళ్ళీ కృతిక పక్క దాంట్లో 3 ఉంటుంది వృషభంలో, రోహిణి 4 ఉంటుంది, మృగశిర 2 ఉంటుంది. ప్రతి దాంట్లో 9 అనమాట, అట్లా లెక్కేసుకొని వస్తారు. సో ఈ విధంగా ఆ టైం బట్టి ఆ పేరు మేము సజెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే, చాలా వరకు మేము విన్నప్పుడు మా పేరు ఇది, మా రాశి ఏంది అని అడుగుతారు. నవ్వు వస్తుంటుంది. నువ్వు ఏది పడితే ఆ పేరు పెట్టేసుకుని నా రాశి అంటే అదో ఫూలిష్నెస్, దానిలో ఫలితం ఏమి ఉండదు, 0. కాబట్టి ఎప్పుడు కూడా పేరుని బట్టి నా రాశి ఏంది అని అడగొద్దు. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే వాళ్ళ లగ్నము, నక్షత్రము, రాశి అనేది మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లగ్నం అంటే ఏంటి? లగ్నం అనేది కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. 12 రాసులలో 24 గంటల్లో 12 లగ్నాలు వెళ్ళిపోతాయి. 24 గంటల్లో అంటే ఒక్కొక్క లగ్నము 2 గంటల టైము ఒక్కొక్క రాశిలో ఉంటుంది. నేను పుట్టినప్పుడు మకర లగ్నంలో పుట్టా, మకరంలో లగ్నం నాది అప్పుడు. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుంది, 12 రాసులు ఫిక్స్డ్గా ఉంటాయి కదా, ఆ భూమి కేంద్ర స్థానం ఎటువైపు తిరిగితే అది వాళ్ళ రాశి అన్నమాట. అలా తిరుగుతూ భూమి ఎప్పుడైతే ఆ లగ్నం అనేది 2 గంటలు మకరం వైపు చూస్తున్నప్పుడు కేంద్ర స్థానంలో నేను పుట్టాను, కాబట్టి నాది మకర లగ్నం. లగ్నం అంటే ఏంటంటే, ఈ అంతర్బహిష్ట తత్సర్వం అని చెప్పాను కదా, ఋగ్వేదం అంటే ఏంటంటే
విశ్వంలో నీకు కనిపించేది ఏదైతే ఉందో అదంతా నీ లోపల ఉంది. నీ లోపల ఉన్నదంతా విశ్వంలో ఉంది, అంతే. నువ్వు విశ్వం నుంచి వేరు కాదు. నీకు నాశనం లేదు, చావు లేదు, ఏమీ లేదు. కేవలం నాటకం ఇదంతే. జన్మలు వస్తూ ఉంటాయి మళ్ళీ. ఆత్మ అనేది వెళుతూ వస్తూ ఉంటుంది. అంటే ఆత్మ అంటే లేదా లగ్నం అంటే ఆత్మ. ఆత్మకారకుడు ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే లగ్నము. తర్వాత సూర్యుడి వల్ల ప్రేరేపితమవుతుంది ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు 27 నక్షత్రాలతో తిరుగుతూ ఉంటాడు నెలంతా. కాబట్టి చంద్రుడిని ఏమన్నారు ఇక్కడ? సూర్యుడినేమో లగ్నము ఆత్మస్వరూపం అన్నారు. అంటే నీ లగ్నం ఏంటి అంటే సూర్యుడు ఆ టైంలో ఉదయం లేచినప్పుడు సూర్యుడు ఎక్కడ చూస్తున్నాడో దాన్ని బట్టి నీ లగ్నం చెప్పడం కూడా ఒక పద్ధతి. మరి నీ నక్షత్రం ఏంటి అని అడిగితే నీ చంద్రుడు ఆ రోజు ఏ నక్షత్రంలో ఆకాశంలో తిరుగుతూ ఏ పట్టా మీద కూర్చున్నాడో అది నీ నక్షత్రం. మృగశిర మీద ఉన్నాడు అనుకో, మృగశిర నక్షత్రం. సో అది నక్షత్రంగా అనుకోవాలి. అందులో మళ్ళీ పాదాలు ఉంటాయి, 1, 2, 3 ఏ పాదంలో ఉన్నాడు చంద్రుడు, ఆ పాదాన్ని బట్టి మేము నక్షత్రం డిసైడ్ చేసేస్తాం. నక్షత్రం అంటే ఏంటి? చంద్రుడితో కూడినటువంటి నక్షత్రాన్ని మనస్సు అంటారు. అంటే మైండ్. మూన్ అంటే మైండ్ అనమాట. సన్ అంటే సోల్. అందుకే ఇంగ్లీష్ వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటుంది. సన్ ఫర్ సోల్, మూన్ ఫర్ మైండ్ అనమాట. సో నీ ఆలోచన, నీ యొక్క పద్ధతి, నీ మేనరిజమ్స్, నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్ అన్నీ కూడా చంద్రుడే చూపిస్తాడు. చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటాడో ఆ నక్షత్రం లక్షణాలనే నీలో ఉంటాయన్నమాట. సో నువ్వేంటంటే నక్షత్రం నాది ఏంది అనేది తెలుసుకోకపోవడం అనేది చాలా తప్పది. నక్షత్రం తెలుసుకున్న తర్వాత ఓహో ఈ నక్షత్రం గుణాలు ఇలా ఉంటాయి అంటే నా గుణాలు అలా ఉంటాయి. సో ఏది మంచిది ఏది చెడు అన్నీ కూడా మనం దాన్ని బట్టి డిస్కస్ చేసుకోవచ్చు. కాబట్టి సూర్యుడు అంటే ఆత్మ లేదా లగ్నము అని, చంద్రుడు అంటే మనస్సు లేదా నక్షత్రము అని తెలుసుకున్నాం. ఇకపోతే పంచభూతాలతో కలిసినటువంటి ఈ భూమి అనేది ఏంటి? మన శరీరం అంటే మన రాశి అన్నమాట. అందుకే మనం బయటికి వెళ్ళామనుకో ఈ భూమిలో ఏం కనబడుతుంది? 5 భూతాలు కనబడతాయి మనకి. కనబడనివి 3 ఉంటాయి, అది వేరే. కనిపించేవి పంచభూతాలే: ఆకాశము, గాలి, నీరు, నిప్పు, నీరు, నేల. మరి 5 ఉన్నాయి కదా. నీకు ఆ ఋగ్వేదం ఏం చెప్పింది ఇంకా క్లియర్గా? ముఖాద్ ఇంద్రాశ్చ అగ్నిశ్చ ప్రాణద్వాయ రజాయతః. నీ ముఖమునందు 5 జ్ఞాన ఇంద్రియాలు పెట్టాను. అందులో మొట్టమొదటిది ఆకాశం నిచ్చింది నీకు శబ్దం. నీకు థండర్స్, ఉరుములు, మెరుపులని వచ్చేది ఆకాశం నుంచే. నిప్పు నుంచి సౌండ్ రాదు, గాలి నుంచి రాదు, లేదా నేల నుంచి రాదు. సౌండ్ కనుక్కున్నది ఆకాశమే. దాని మొట్టమొదటి ప్రాపర్టీ అన్నమాట. కాబట్టి ఆ శబ్దం అనేది రావడానికి నీకు 2 చెవులు ఇచ్చింది ఆకాశం అన్నమాట. ఈ చెవులు లేకపోతే నీకు శబ్దమే వినపడదు. రైట్. రెండవ అద్భుతమైన విషయం ఏంటంటే గాలి. గాలి అంటే ఏంటి? నీ ముక్కు అన్నమాట. నీ ముక్కులో 1 సెకండ్ ఆగినా నువ్వు చచ్చిపోతావు. ఆఖరి ఊపిరి వదిలేసాడను, ఊపిరి ఆగిపోయిందని అంటుంటాం కదా. సో ఈ గాలి అనేది ముక్కు అన్నమాట. చెవి అనేది ఆకాశము. అగ్నిని నువ్వు ఎంత కింద పెట్టినా అగ్ని అంటాడు నేను పైనే చూస్తాను, నా పోర్షన్ పైన ఉంటుందని చెప్పి నువ్వు ఎంత కర్రని పెట్టు నిప్పు పైకే చూస్తుంది, కిందికి చూడదు. కానీ ఆయనకు కొంచెం పొగరు ఎక్కువ, అంటే కార్యాధ్యక్షుడు అనమాట, బాగా రజోగుణం ఉన్న వ్యక్తి. కాబట్టి అగ్ని ఏం చేస్తాడు? నేను పైన పోర్షన్ తీసుకుంటా అని చెప్పి 2 కళ్ళు, మన కళ్ళు మండే కళ్ళు అనమాట. మన అగ్ని వల్ల వచ్చింది కళ్ళు, అందుకే కళ్ళు మండుతున్నాయి అనే మాట వాడుతుంటాం మనం. కాబట్టి కళ్ళు ఎర్రగా ఉంటుంది, మండుతుంది, కాబట్టి అగ్ని అన్నమాట పైన ఉంటుంది. ఇవి ఆ అన్న యొక్క మాట చూసో, పొగరు చూసో, పద్ధతి చూసో తమ్ముడు ఏమంటాడు? నాకు అన్న క్యారెక్టర్ నచ్చదు, నేను ఎంత పైన ఉన్నా కిందికి వెళ్ళిపోతా అంటాడు. అందుకే నువ్వు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అని చూసినప్పుడు ఆ వాటర్ అంతా కిందికే పడుతుంటుంది. అంటే కింద నోరు, నోటి మీద నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది. నాలుక తడిగా లేకపోతే నీకు మాటలు రావు, ఏం రావు, మూసుకో కూర్చుంటావు. కాబట్టి నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది. తడి అంటే వరుణదేవుడు, నీళ్ళదేవుడు. కాబట్టి నోరు అనేది నీళ్ళదేవుడు అనమాట. మరి భూమి అంటుంది 4వది, నా పరిస్థితి ఏంటంటే మొత్తం కవర్ చేస్తుంది ఇది. అంటే చర్మం, ముఖం మీద ఉన్న చర్మం అంతా కూడా భూమి అన్నమాట. భూమి అంటే ఏంటంటే మళ్ళీ 4 అన్నల్ని దాంట్లో పెట్టుకుంటుంది. నువ్వు తవ్వావనుకో ఖాళీ స్థలాలు వస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు ఖాళీ స్థలాలు దగ్గర అయితే భూమి కదులుతుంది, ఖాళీ స్థలం ఉంటుంది భూమిలో. అలాగే వాయువు, ఎన్నో గ్యాస్ మనం తీస్తుంటాం భూమిలో నుంచి, అనేక గ్యాసులు వస్తాయి. అలాగే అగ్నిపర్వతాలు భూమి మీద ఉంటాయి. లోపలికి వెళ్ళిಕೊಂಡು పోతే భూమి లోపల భయంకరంగా ఉంటుంది, వేడి ఇదైపోతుంది. 4వది నీరు. భూమి తవ్వితే మనకి నీళ్ళు వస్తుంటాయి. కాబట్టి పంచభూతాలలో ముఖ్య భూమి ఇవన్నీ దాచిపెట్టుకుంటుంది. కాబట్టి చర్మం అన్నమాట ముఖమంతా కప్పి శరీరం అంతా ఉంటుంది. ఈ విధంగా మనకు పంచభూతాలతో ఉన్న దేహం ఇది. ఉట్టి జ్ఞానేంద్రియమే నేను చెప్పా. ఇంకా ఒక అంతరింద్రియాలు ఉంటాయి మన లోపల. ఒక శరీరాన్ని కోసామనుకో పక్కన హార్ట్ ఉంటుంది, లబ్డబ్ లబ్డబ్ శబ్దం చేస్తుంటుంది. శబ్దం ఎవరిది? ఆకాశానిది.
శబ్దం అంటే ఆకాశం, సౌండ్ కదా. అక్కడ మహావిష్ణువు ఉంటాడు. ఎట్లా? అధోనిష్ట వితస్త్యాంతే నాభ్యం ఉపరితిష్టతి హృదయంతి ద్విజానీయ విశ్వశాయతనం మహత్. విశ్వం మొత్తం కూడా ఒక చిన్న చిప్పులో పెట్టి ఇక్కడ పెట్టేస్తుంటాడు. అంటే నువ్వు కళ్ళు మూసుకుంటే అగ్ని మధ్యలో కూర్చోవచ్చు, నీళ్ళ సముద్రం మధ్యలో లోపలికి పోయి కూర్చోవచ్చు, ఆకాశంలో తేలాడవచ్చు, అన్నీ నీకు అన్ని అనుభూతులు వస్తాయి. కారణం ఏంటంటే అన్నీ నీ లోపల ఉంది కాబట్టి. ఈ చిప్పు ఇక్కడ పెట్టి విశ్వం మొత్తం పెట్టేశాడు. ఇష్టం ఎంతనగా అనుకో, జ్ఞానేంద్రియాలు ఇచ్చాను నీకు ముఖంలో, 5 జ్ఞానేంద్రియాలు తెలుసుకో అని అంటున్నాడు. లోపలికి వచ్చేసరికి గుండె అంటే లబ్డ కొడుతుంది, మధ్యలో అక్కడ మహావిష్ణువు ఉంటాడు. కాబట్టి ఆకాశం, అది ఆకాశంలో విష్ణువు ఉంటాడని చెప్పి ఇక్కడ ఒక శబ్దం చూపిస్తున్నాడు. పక్కన లంగ్స్ ఉంటుంది. లంగ్స్ అంటే ఎవరు? మళ్ళీ గాలిదేవుడు. 2 పంపింగ్ లంగ్స్ ఇక్కడ ఇచ్చింది ఆయన్నే. మళ్ళీ అక్కడ ఏమవుతాడు? అగ్ని వస్తాడు. నా 5% అంటాడు. ఇది 5% ఏదంటే మెదడు, తల పగిలిపోతుంది, ఎండ వేడి అవుతుంది అంటాం కదా, ఇది అగ్ని అనమాట. బ్రెయిన్ అంటే వాటర్ దేవుడు అంటాడు, నీళ్ళ దేవుడు. నేను కిందికి వెళ్తా అంటాడు. కిడ్నీ అనమాట ఆయన. సో మూత్రపిండాలు అంటే కిడ్నీ అంటే ఆయన. వాటర్ ప్యూరిఫైయింగ్ మిషన్. పక్కన లివర్ ఉంటుంది. భూమి మీద దొరికేది అన్నీ అందులో వేసేస్తామన్నమాట. అది పైనుంచి బయట వదిలేస్తుంటుంది. కాబట్టి ఈ లోపల కూడా 5 ఉన్నాయి అంతరింద్రియాలు. ముఖంలో 5 జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా మన జన్మలను డిసైడ్ చేసేది 5 కర్మ ఇంద్రియాలు ఉంటాయన్నమాట. ఆ కర్మ ఇంద్రియాల గురించి మనం వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాం. కాబట్టి ఇదంతా కూడా భూమిలో ఉన్నటువంటి వస్తువులన్నీ నీలో ఉంది కాబట్టి నువ్వు భూమివి అనమాట. అంటే నువ్వు రాశి అంటే భూమి అని, చంద్రుడు అంటే నక్షత్రము అంటే మన మనసు అని, సూర్యుడు లేదా లగ్నము ఆత్మ అనేది సూర్యుడు అని మనం తెలుసుకున్నాం అనమాట. ఈ విధంగా నీ చెప్పిన దానికి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇది చాలా పెద్దది. బట్ వీ ట్రై టు ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని గురించి ఇంకా చెప్తాం మనం. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని చాలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, గురుగారి గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. ప్రతిదీ లగ్నం, నక్షత్రం, రాశుల గురించి. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన భక్తి సమాచారంలో, మన 9 Max టీవీలో కమెంట్ చేయండి. తప్పకుండా గురుగారితో మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం. ధన్యవాదాలు.